గాజువాక మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో పాటు జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, ఆర్ఎండ్బీ అధికారులు పాల్గొన్నారు. విశాఖలో త్రాగునీరు, డ్రైనేజ్ రోడ్లపై పూర్తి సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గాజువాక పరిధిలో మిగిలిన అభివృద్ధి చేయాల్సిన రోడ్లను, పార్కులను డెవలప్మెంట్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు కమిషనర్లకు పలు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. 87లోనే మున్సిపాలిటీ కింద డిక్లేర్ అయినటువంటిది. సబ్సిక్వెంట్ గా దీన్ని కాన్ఫరెన్స్లో మున్సిపల్ ఏరియా దగ్గరలో ఆర్డినేషన్ అవడం జరిగింది. మీ అందరికీ ఒకటి ఏంటంటే, ఇక్కడున్న అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రతి ప్రభుత్వానికి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. ఆ ప్రయారిటీస్లో ఇప్పుడు ప్రభుత్వానికి ఏంటంటే, ప్రయారిటీలో ఫస్ట్ డ్రింకింగ్ వాటర్, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన వాటరు, ట్రీటెడ్ వాటరు, సర్ఫేస్ వాటర్ ఇవ్వడం. దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్తో అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చాం. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని, అమృత్ 2.0, యుఐటిఎఫ్. నెక్స్ట్ ప్రయారిటీ ఏంటంటే, ప్రతి ఇంటి నుంచి వచ్చే టాయిలెట్ వాటర్ కానీ, బాత్రూమ్ నుంచి ఇచ్చే వాటర్ కానీ, కిచెన్ వాటర్ కానీ, లిక్విడ్ వేస్ట్ ఏదైతే వస్తుందో యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి బయటకు పంపిస్తాం. దానికి కావాల్సిన డ్రైన్స్ కానీ, యూజువలీ దట్ ఈస్ ద సెకండ్ ప్రయారిటీ. దాని తర్వాత రోడ్లు, లైట్స్ ఇవి యాక్చువల్గా ఈ తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్ అండ్ డిఫరెంట్. దీంట్లో ఈ యొక్క రాబోయే 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో 120 మున్సిపాలిటీస్లో సాచురేషన్లో హై డెన్సిటీ, మీడియం డెన్సిటీ, జనరల్గా పాపులేషన్ హై డెన్సిటీ ఉండే ఏరియా ఉంటుంది, మీడియం డెన్సిటీ ఏరియా, లో డెన్సిటీ. లో అంటే కొత్తగా వచ్చిన లేఅవుట్ అక్కడక్కడ హౌస్ ఉంటుంది. హై డెన్సిటీ, మీడియం డెన్సిటీ ఉండే వాటిలో సాచురేషన్ చేయాలని దాంతో ఈరోజు అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వీటితో చేస్తున్నాం. నేను గాజువాకలో కూడా చాలా క్లియర్గా. ఇక జీవీఎంసీలో డిజిటల్ పౌర సేవలకు మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు. ప్రజల సౌకర్యార్థం జీవీఎంసీ రూపొందించిన 3 కీలక ఆన్లైన్ సేవలను మంత్రి ప్రారంభించారు. 1.31 కోట్ల రూపాయల విలువైన 3 ఆధునిక పారిశుద్ధ వాహనాలు ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. వీఎంఆర్డీఏ గాజువాక స్పోర్ట్స్ విలేజ్ ప్రతిపాదనకు సంబంధించిన ప్రజెంటేషన్ను మంత్రి పరిశీలించారు. గంగవరం పోర్టు నుంచి వై జంక్షన్ మీదుగా మాస్టర్ ప్లాన్లో చూపించి అంచనా వేయాల్సిందిగా ఆదేశాలున్నాయి. గాజువాక నియోజకవర్గ అభివృద్ధి పనులకు సహకరించాల్సిందిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మంత్రి నారాయణను కోరడం జరిగింది. ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాల్లో ముఖ్యంగా త్రాగునీరు, రోడ్లు, కాలువలు, వీధి దీపాలు, పార్కులు, కమ్యూనిటీ హాల్స్, వాకింగ్ ట్రాక్లు, క్రీడా మైదానాలు, ఆడిటోరియాలను అభివృద్ధి చేయాల్సిందిగా పల్లా విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, బీఎంఆర్డీహెచ్ చైర్మన్ ప్రణవ్ గోపాల్, ఇతర అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. నియోజకవర్గం సంబంధించి పిఎంఆర్డీఏ మరియు బిఎంఆర్డీఏ కమిషనర్ ని మరియు జీవీఎంసీ కమిషనర్ గారిని ఈరోజు ఈ జోనల్ ఆఫీస్ మరి నారాయణ గారి అధ్యక్షతన, మున్సిపల్ శాఖ మంత్రులైనటువంటి నారాయణ గారి అధ్యక్షతన ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగిందండి. ముఖ్యంగా గాజువాక ప్రాంతంలో సమగ్ర అభివృద్ధి కోసం ఈ 2 సంస్థల నుంచి కూడా ఇక్కడ రోడ్లు అభివృద్ధి పైన, అలాగే డ్రైనేజెస్, హైవే, తర్వాత పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు, అలాగే మనకి పెద్దగంటేడులో ఉన్నటువంటి దయాల్ నగర్ కొండ పైన మరి వైద్యుడి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కైలాసగిరి ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తారో దాన్ని అభివృద్ధి చేసే విధంగా ఇక్కడ మరి కూలంకుషంగా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఇందులో విఎంఆర్డీఏ చైర్మన్ గారు వారు వచ్చారు, అలాగే డిసిబి చైర్మన్ గారు వచ్చారు, మిగతా నాయకులందరూ కూడా రావడం జరిగింది, కూటమి నాయకులందరూ కూడా రావడం జరిగింది. అయితే సుమారు విఎంఆర్డీఏ నుంచి ఒక 60 కోట్ల వరకు కూడా అభివృద్ధి కార్యక్రమం మీద
ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే జీవీఎంసీ ద్వారా ఒక 110 కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో డ్రైనేజెస్ అన్ని డెవలప్ చేయడానికి, అలాగే మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి విధంగా రోడ్లన్నీ అభివృద్ధి చేయడానికి మరి ఈరోజు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను.